విజయవాడలో ఏపీపీసీసీ చీఫ్ రఘువీర మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. క్లోజ్ చేస్తున్నాము. విష్ణు గారు వాళ్లకు ఎంక్వైరీలో సహకరించండి అనేటువంటి ఆర్డర్స్ ఇచ్చినారు. నిన్నటి రోజు ఏం జరిగింది? నిన్నటి రోజు 3-4 సార్లు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఓ పక్కేమో మ్యాజిస్ట్రేట్ కోర్టులో నేను ఏ పరిస్థితుల్లో కూడా నేను రిమాండ్కు పంపను అని ఆ కోర్టులో అంటే కారణం మీరు ఆల్రెడీ డిస్ట్రిక్ట్ జడ్జి దగ్గర కమిట్ అయినారు. డిస్ట్రిక్ట్ జడ్జి గారు రాతపూర్వకంగా ఆదేశాలు ఇచ్చి ఉన్నారు, అరెస్టు చేయరు కాబట్టి మీరు సహకరించండి అని. అటువంటిప్పుడు నేను రిమాండ్కి ఏ విధంగా తీసుకుంటాను వారంటే? మీరు నా దగ్గరనే కమిట్ అయినారు అరెస్ట్ చేయమని అని. ఇక్కడంటే ఉదయం నుంచి సాయంత్రం వరకు లడ్డా గారు ఏం పని అండి అతను కోర్టులో పోవడం? అతను సిట్కు అధికారి. నిన్నటి రోజు తీర్పు వెలువడే కంటే 1 గంట ముందు జడ్జి గారి దగ్గరికి అతను పోవాల్సిన అవసరం ఏముంది? ఇది జరుగుతుందా సామాన్యంగా? చెప్పాలి. ఎందుకు వెళ్ళినట్టు? ఎవరు పంపినట్టు? పోయి ఏం మాట్లాడినట్టు? ఒక పోలీస్ అధికారి తీర్పు వెలువడే కంటే గంట ముందు జడ్జి దగ్గరికి చేంబర్ లోపలికి పోయి ఎందుకు పోయినారు? చెప్పండి, చెప్పండి ప్రభుత్వం, చెప్పండి, వివరణ ఇవ్వండి. ఇది విశ్వాసం కలిగేటువంటిదేనా? ఇది 100కి 100 పాళ్ళు విష ప్రయోగం. 100కి 100 పాళ్ళు విష ప్రయోగం. ప్రభుత్వం విష్ణు గారి మీద ఇంత వెంటాడడానికి కారణం కంట్లో నలుసుగా తయారైనాడు ఈ విజయవాడ నగరంలో. అతను ఉదయం లేస్తూనే ప్రభుత్వ తప్పిదాలను, ప్రజా వ్యతిరేక విధానాలను ధైర్యంగా కాంగ్రెస్ పార్టీ పాలసీగా, అతను వ్యక్తిగా కాసుమా, కాంగ్రెస్ పార్టీ పాలసీలను అతను ఎండగడుతూ ఉంటే వాటికి సమాధానాలు లేక అతన్ని నోరు మూయించడానికి, అతన్ని లోబర్చుకోవడానికి గత కొన్ని మాసాలుగా ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. అతనికి ఉన్నటువంటి అన్ని వ్యాపారాల మీద, గ్యాస్తో పాటు అతనికి, అతని బంధువులకి, వాళ్ళ స్నేహితులకు ఉన్న అన్నిటి మీద కూడా విజిలెన్స్ దాడులు, అధికారులు పంపి దాడులు, షియర్ బ్లాక్మెయిల్ నెలలుగా జరుగుతూ ఉంది. ఇది లొంగకపోతే ఈరోజు మేము ఆరోపిస్తా ఉన్నాం. ఈరోజు ఆరోపిస్తా ఉన్నాం, అందులో విషం కలపడంలో ప్రభుత్వం యొక్క చేయి ఉంది. మేము ఆరోపిస్తా ఉన్నాం. ఇవన్నీ కొరాబరేటివ్ ఎవిడెన్సెస్. విష ప్రయోగం చేయడంలో, చేయించడంలో ప్రభుత్వ పాత్ర ఉంది. అందుకోసం